మిషనరీస్ వచ్చి ఈ రోజున భారతదేశంలో సువార్తను ప్రకటించారు అని అంటే ఇవన్నీ సిద్ధాంతాలు పెట్టలేదు, వాళ్ళు ప్రేమను చూపించారు. రోగులకు వైద్యం అవసరం అంటే వైద్యం చేశారు. విద్య లేని వారికి విద్య అవసరం అంటే విద్యనిచ్చారు. ఆకలితో ఉన్న వారికి మాటలు కాదు వారు చెప్పింది, భోజనం పెట్టారు. ఆ సత్క్రియలను బట్టి దేవుని ప్రేమను వారు క్రియల్లో చూపించారు కాబట్టి వారు ఏంటంటే దేవుని యొద్దకు రాగలిగారు. ఇక్కడ దేవుడు కూడా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, మీ సత్క్రియలు ప్రజలు చూచున్నట్టుగా, అంటే మంచి పనులు చేయండి, ఇతరులను ప్రేమించండి, ఇతరులకు సహాయం చేయండి. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి బిడ్డలమైనటువంటి మనము మీరు వెలుగై ఉన్నారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వెలుగైనటువంటి మనము చూడండి, కొండ మీద ఉన్న పట్టణంలాగా ప్రకాశించు వారిగా ఉండాలి. అనేకులకు దేవుని ప్రేమని క్రియల్లో, నీకు 2 అంగీలుంటే నువ్వేం చేయాలి, లేని వాడికి ఒకటి ఇవ్వండి అని దేవుడు చెప్పాడు. క్రియల పూర్వకంలో దేవుని సువార్తను ప్రకటించి అనేకులను దేవుని తట్టు నడిపించేవారిగా, మన వెలుగుని లోకానికి చూపేవారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అటు కృప దేవుడు మనందరికీ దయచేనుగాక.